ఎత్తబడిన ప్రియ యేసు రాకడకై పరమున ఎత్తబడిన ప్రియ యేసు రాకడకై పదిలముగా కనితట్టి పాడదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడదను హల్లెలూయా సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల సిలువైన నీ ప్రేమను వివరించు యేసు విలువైన నీ ప్రేమను వివరించు యేసు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ పరిశుద్ధమైనటువంటి పర్వదినాన అనగా ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా కొన్ని ప్రేమ కలిగినటువంటి మాటలు మేము ముందుకు తీసుకురావడానికి మేము ఇష్టపడుతూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు ఆయన నరుడుగా ఈ భూమి మీదకి అరిదించి ఆయన పరిశుద్ధుడిగా జీవించి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేస్తూ వచ్చాడు. మరిన్ని కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఆయన సిలువలో ఎందుకు మరణిస్తూ వచ్చినాడనే సత్యాన్ని ఉదయకాల సమయంలో ఒకసారి గమనిద్దాం. ఈనాడు మానవునికి శిక్షలు భూమి మీద మనం గమనిస్తే ఎందుకు పడతాయంటే వాడు చేసిన తప్పును బట్టో వాడు చేసిన పాపాన్ని బట్టో శిక్షించడానికి కొన్ని వ్యవస్థలు ఉంటున్నాయి. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, కోర్టులు కావచ్చు. వారి దోషులుగా తేలితే వారికి మరి ఆ జైల్లో బంధిస్తారు వాళ్ళని. అయితే యేసు ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ కొరకై నా కొరకై ఏ తప్పు చేయనటువంటి దేవుడు, ఏ పాపము చేయనటువంటి దేవుడు పరిశుద్ధ లేదు, ఈయనకు నేను ఎలాంటి శిక్షను వేయలేను అని ఆయన కూడా చెప్తా వచ్చినాడు. అయినప్పటికీ మానవుడు వినకుండా తను చేసినటువంటి ఆ పాపాన్ని ప్రేమించిన వాడుగా యేసు ప్రభుని సిలువ కప్పచెప్తా వచ్చినాడు. ఇవన్నీ కూడా జరగాలి చరిత్రలో, అవన్నీ జరుగుతూనే మరి ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆయన సిలువకెక్కి ఆయన కాల్చినటువంటి ప్రతి సిలువకు చివరి రక్తపు బొట్టు వరకు కూడా నేను ఆ కొరకి ప్రాణం పెడతా వచ్చాడు. ఎందుకు? ఆయన కాల్చిన రక్తంలో జీవం ఉంటున్నది. ఆయన కాల్చినటువంటి సిలువ త్యాగం ద్వారా మానవునికి పాప క్షమాపణ దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, మోక్షానికి మార్గం దొరుకుతుందనే సత్యాన్ని మరి ఉదయకాల సమయంలో నీవు నేను కూడా గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇది మతానికో కులానికో సంబంధించినది కాదు, మనసు మార్చుకోమని చెప్తుంది. ఈనాడు అనేక మంది త్రాగుబోతులు మరి రక్షణ పొందుకొని మారుతూ ఉన్నారు, నరహంతకులు మారుతూ ఉన్నారు, మరి జైలులో ఉన్నటువంటి ఖైదీలు మారుతూ ఉన్నారు అనేక మంది. ఎందుకు అంటే ఆయనలో సత్యాన్ని గ్రహించినారు కాబట్టి, ఆ సత్యమైన దేవుని ద్వారానే పాప క్షమాపణ ఉంటున్నది కాబట్టి, ఆ సత్యమైనటువంటి దేవుని ద్వారానే నరకం తప్పించబడి పరలోకం చేర్చబడుతుందని వారు గ్రహించినారు కాబట్టి, మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క పాపపు చెడిపోయినటువంటి మనసును నాకు ఇచ్చినట్టయితే ఆ యొక్క రక్తం ద్వారా నీ పాపాన్ని కడిగేసి నేను పరిశుద్ధుడిగా నిత్యత్వంలోనికి నడిపిస్తా ఉంటున్నాడు. యేసు ప్రభులో మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఇది చరిత్రలో ఈనాడు నీకు నాకు కూడా కనపడతా వస్తుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, క్రీస్తును నమ్మినటువంటి నీకు నాకు కూడా ఒక నిరీక్షణ ఏంటంటే, వచ్చిన తర్వాత రెండు మార్గాలు, నరకము పరలోకము. నరకం తప్పించబడాలంటే బ్రతికుండగానే క్రీస్తులో నీవు విశ్వసించాలి. తద్వారా పరలోక రాజ్యానికి నీకు నాకు కూడా స్థానం లభిస్తుంది. ఆయన తిరిగి మూడో దినం లేచిన ద్వారా నిన్ను నన్ను కూడా మనం ఎక్కడైతే సమాధి చేయబడ్డామో ఆ ప్రాంతం నుంచి దేవుడు తన రెండవ రాకడలో లేపనంటున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఈ నిరీక్షణను నువ్వు నమ్మినట్టయితే ఉదయకాల సమయం ఆయన రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన రక్తంలో నీ నా పాపాన్ని కడుక్కున్నట్టయితే ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు ఆ మరణంపై నీకు నాకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైనవారా, మా ప్రియులు మీ దగ్గర తీసుకొస్తున్నాక లేఖన భాగాలు పత్రికలను చదవండి, విశ్వసించండి. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కొద్ది మాటలను తండ్రి మేము ఇక్కడ వినిపిస్తూ వచ్చినాం.
దాని ప్రాంతానికి ఇంకా రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. ఎవరు ఏ అవసరతో అక్కడలో ఉంటున్నారో వారి అక్కలను మీరు తీర్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్.